హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నేను ఇక్కడ పాల తాలికలు చేస్తున్నా. సగ్గు బియ్యం పాల తాలికలు. బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నా. ఏదైనా ఏం లేదు, గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా మన వినాయకునికి ఇష్టమైన నైవేద్యం. పాల తాలికలు, ఉండ్రాళ్ళు అని నా మనవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇవి. అందుకోసమని నేను నాకు కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం అంత ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండిని మాత్రం మంచిగా గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకుంటున్నా. ఇలా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు పక్కకు పెడదాము. ఇలా కొంచెం పొడి పిండి సైడ్ తీసుకొని మనం చేసుకున్న పిండి ఉంది కదా, దీన్ని తాలికల్లాగా మంచిగా సన్నగా పొడుగు ఇలా అనుకోవాలి. పీటన్నా ఏం లేదు, లేకుంటే మన కిచెన్ బండ అయినా నీట్గా తుడుచుకొని చేసుకోవచ్చు. దాని మీద కూడా నేను స్టవ్ అంటించుకొని దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకుంటున్నా. నీళ్ళు వేడెక్కాక ఇలా నీళ్ళు బబుల్స్ వస్తున్నాయి కదా, మసులుతున్నాయి. నేను ఒక 2 గంటల ముందే సగ్గు బియ్యాన్ని కడిగి మంచిగా నానబెట్టుకున్నా. ఈ ట్రాన్స్పరెంట్ అయ్యిందాక ఉడకనియాలి నీళ్ళలోనే. ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ లాగా అయినాయి కదా, మనం ముందే చేసి పెట్టుకున్న తాలికలు ఉన్నాయిగా, ఈ తాలికలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా అడుగంటకుండా కలుపుకుంటూ ఇవి కూడా ఉడకనియాలి. ఈ తాలికల్ని మాత్రం ఊరికే కలపనవసరం కూడా ఏం లేదు. ఈ వేడి నీళ్ళకు అయ్యే మసిలిపోతుంటాయి. ఒక 5 నిమిషాలు కాగానే మూత తీసి కలుపుకోవాలి ఇలా. ఇప్పుడు ఇవి కూడా ఉడుకుతున్నాయి కదా, విడివిడిగా అవుతాయి ఉడికి. దీంట్లో ఇప్పుడు పాలు పోసుకుందాం. చిక్కటి పాలే మీగడతోటి 1 లీటర్ దాకా పోసుకుంటున్నా. తర్వాత చూద్దాము గట్టిగా అవుతుందా పలచగా అవుతుందా ఎట్లుంటుంది అనేది. ఫస్ట్ అయితే 1 లీటర్ దాకా పోసుకుంటున్నా, ఎందుకంటే నా అక్కడ తాలికలు కూడా చాలానే ఉన్నాయి, మళ్ళీ సగ్గుబియ్యం కూడా చాలా ఉన్నాయి. సగ్గుబియ్యం కూడా చల్లగా అయితే గట్టి పడుతుంది కాబట్టి 1 లీటర్ పాల దాకానైతే పోసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం అంతా గోధుమ పిండి 1 చెంచాన్నర వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం గడ్డలు లేకుండా. గడ్డలు లేకుండా మంచిగా కలుపుకుందాము. మధ్యలో పాయసం కూడా ఇక్కడ ఉడుకుతుంది కదా మంచిగా, దీన్ని కూడా అడుగంటకుండా, ఎందుకంటే సగ్గుబియ్యం కదా అంటుకుంటాయి కాబట్టి మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇవి కూడా ఒక 10 నిమిషాల దాకా. దీన్ని గడ్డలు లేకుండా మంచిగా కలుపుకున్నా కదా, మనం గోధుమ పిండి నీళ్ళు మరిన్ని పోసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పాయసంలో పోసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా పలుచగా లేకుండా కొంచెం చిక్క పడుతుంది. ఎలాగో సగ్గుబియ్యం కూడా ఉంది, చల్లగా అయితే గట్టిగా అవుతుంది, కానీ ఇది కూడా ఇట్లా పోస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమని ఇలా పోసుకొని అయితే ఇది ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. సైడ్కి ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ దింపుకుందాం. కొంచెం నెయ్యి పోసుకుందాం. నెయ్యి మంచిగా మరింతుంటే కూడా టేస్ట్ ఉంటుంది. పాయసాలకు నెయ్యి ఉంటేనే బాగుంటుంది. పాయసం అయితే ఈ విధంగా చిక్కబడ్డది. చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని చల్లారినాక దీంట్లో బెల్లం వేసుకుందాం. ఇంత వేడి మీద వేస్తే పాలు ఇరికినట్టు అవుతుంది కాబట్టి బెల్లము నేను కొంచెం చల్లగా అయినాక వేద్దామని అయితే గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. ఎప్పుడైనా సరే పాయసం వేడి పాలల్లో బెల్లం వేస్తే ఇరిగిపోతాయి పాలు. అందుకోసమే కొంచెం ఒక 5 నిమిషాలు చల్లగా కానివ్వాలి. వీటిని నేతిలో కాజు బాదం వేసుకొని కొన్ని కిస్మిస్ కూడా వేసుకుందాం. కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ నేతిలో వేపుకొని వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. ఎప్పుడైనా సరే కొంచెం నేతిలో వేపుకొని వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఫైనల్గా మనకు కావాల్సినంత బెల్లం. కొంతమంది అయితే ఫస్టే నీళ్ళల్లో కరగ తీసుకొని కూడా పోసుకుంటారు, కానీ అవసరం లేదు. మామూలుగా వేడిగా ఉన్నా కానీ కరిగిపోతుంది. చక్కెర కంటే పాయసంలో బెల్లం అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇలా బెల్లం వేసుకొని ఇది కరగనిచ్చుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగితే ఇదే కరిగిపోతుంది. ఫైనల్గా ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కూడా అంతా కరిగిపోయింది మంచిగా.
సూపర్ యమ్మీ యమ్మీ సగ్గు బియ్యం పాల తాలికల పాయసం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక్క కప్పు తిన్నా చాలు, ఆ రోజు మొత్తం కూడా ఆకలేదు. అంత హెల్దీ కూడా, పొట్ట నిండు ఉంటుంది. ట్రై చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయరు ప్లీజ్.